నమస్కారం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కేవలం 5 ఏళ్లలో దాదాపు 65,000 ఓట్ల ఆధిక్యాన్ని ఒక పార్టీ ఎలా కోల్పోతుంది? ఇది కేవలం అంకెల కథ కాదు. ఒక నియోజకవర్గ ప్రజల నాడిని, వారి తీర్పు వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమిది. పదండి, నారాయణఖేడ్ తీర్పును లోతుగా విశ్లేషిద్దాం. ఈ సంఖ్యతో మొదలుపెడదాం. 58,508. 2018లో నారాయణఖేడలో బీఆర్ఎస్ పార్టీకొచ్చిన మెజారిటీ ఇది. ఇది కేవలం గెలుపు కాదు, ప్రజలు ఆ పార్టీపై పెట్టుకున్న అపారమైన నమ్మకానికి ఒక నిదర్శనం. కానీ చూడండి, 5 ఏళ్లు గడిచేసరికి ఆ నమ్మకం ఏమైంది? 2023లో అదే పార్టీ అదే నియోజకవర్గంలో 6,500కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే +58,000 నుండి -6,500కి. ఈ ప్రయాణం ఇంత తలక్రిందులుగా ఎలా మారింది? ఈ విశ్లేషణలో మనం తేల్చబోయేది ఇదే. ఈ రాజకీయ పరిణామాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగాలి. ఈ 6 అంచెల విశ్లేషణ ద్వారా కేవలం సంఖ్యల వెనుక ఉన్న కథలనే కాదు, ప్రజల ఆకాంక్షలను, వారి ఆక్రోశాలను కూడా మనం పరిశీలిద్దాం. సరే, మొదటి అంకం నారాయణఖేడ్లో ఒక తీర్పు. ముందుగా ఈ రాజకీయ చదురంగంలో యుద్ధక్షేత్రమైన ఈ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. నారాయణఖేడ్ దాదాపు 2 లక్షల మంది ఓటర్లున్న ఒక గ్రామీణ, పట్టణ మిశ్రమ నియోజకవర్గం. ఇక్కడ పోలింగ్ శాతం ఎప్పుడూ ఎక్కువే. కాని 2023లో ఏకంగా 98% పోలింగ్ నమోదైంది. ఇది కేవలం ఓటింగ్ కాదు, ఒక నిశ్శబ్ద విప్లవానికి సంకేతం. మార్పు కోసం ప్రజలు ఎంత బలంగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇది మొదటి సూచన. ఇప్పుడు మనం అంకెలను కాసేపు పక్కనపెట్టి క్షేత్రస్థాయిలోకి వెళ్దాం. ప్రజల మధ్య వినిపించిన గుసగుసలు ఒక గర్జనగా ఎందుకు మారాయి? ఇంత భారీ సంఖ్యలో వారిని పోలింగ్ బూతుల వైపు నడిపించిన అసలు సమస్యలేంటి? అన్నింటికన్నా ముందు గుక్కెడు నీళ్లు. షేరీతాండ గ్రామస్తులు రోజూ 2 కిలోమీటర్లు నడిచి మంచినీళ్లు తెచ్చుకోవలసి వస్తోందంటే ఊహించండి, వారి దైనందిన జీవితంలో అది ఎంత పెద్ద కష్టమో. ఇది కేవలం అసౌకర్యం కాదు, వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇక ఈ గుంతలమయమైన రోడ్లు, ఇవి కేవలం ప్రయాణానికే ఆటంకాలు కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి కుదుపులోనూ తమను పట్టించుకునేవారే లేరన్న భావన ప్రజల్లో బలపడింది. ఆ ఆగ్రహమే ఓటులోపంలో బయటపడింది. చూడండి, నీరు, రోడ్లు, ఉద్యోగాలు, సంక్షేమం ఇవన్నీ కలిసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి. ఇవి కేవలం సౌకర్యాలు కావు, గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రాథమిక హక్కులు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తోంది. ఆ గౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రజలు తమ గొంతును ఓటు ద్వారా వినిపిస్తారు. ఇదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఇప్పుడు మళ్ళీ మనం డేటా వైపు వద్దాం. ఈసారి ఒక ఫోరెన్సిక్ విశ్లేషణ చేద్దాం. ఆ భారీ మెజారిటీ సరిగ్గా ఎలా, ఎక్కడ కుప్పకూలిందో తెలుసుకుందాం. ఈ గ్రాఫ్ని గమనించండి. 2023లో ఐఎన్సీ మరియు బీఆర్ఎస్ మధ్య పోటీ ఎంత హోరాహోరీగా సాగిందో కదా. గెలుపోటములను నిర్ణయించింది కేవలం 4% లోపు ఓట్ల తేడా. అంటే ప్రతి ఒక్క ఓటు ఎంత విలువైందో దీనిని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ టైంలైన్ ఒక పూర్తి కథను మన కళ్ల ముందుంచుతుంది. 2014 నుండి 2018 వరకు శిఖరాలను అధిరోహించిన బీఆర్ఎస్ ప్రస్థానం 2023 నాటికి ఎలా పాతాళానికి పడిపోయిందో చూడండి. ఇది కేవలం ఓట్ల పతనం కాదు, ప్రజల నమ్మకం క్రమంగా ఎలా కోతకు గురైందో చెప్పే కథ. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఏంటంటే, ఈ ఓటమికి ఒక్కటే కారణం లేదు. పరిష్కారం కాని స్థానిక సమస్యలు, పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరియు 10 ఏళ్ల పాలనపై సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, ఈ 3 అంశాలు ఒకేసారి కలిసి ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. ఇప్పటివరకు ఏమి జరిగింది అని చూశాం. ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది అని మరింత లోతుగా పరిశీలిద్దాం. కొన్ని వ్యూహాత్మక విశ్లేషణ పద్ధతుల ద్వారా పార్టీ లోపల, బయట ఎదురైన సవాళ్లను నిశితంగా చూద్దాం. రాజకీయ వ్యూహరచనలో స్వాట్ విశ్లేషణ అంటే బలాలు, బలహీనతలు, అవకాశాలు, ప్రమాదాలను బేరీజు వేయడం చాలా ముఖ్యం. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ యొక్క బలమైన కుటుంబ వారసత్వం, అధికారంలో ఉండటం వంటి బలాలు కూడా వారి అంతర్గత కలహాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడమనే బలహీనతల ముందు పూర్తిగా నిలవలేకపోయాయి. ఈ వాక్యం చాలా కీలకం.
అంతర్గత అనైక్యత అనేది పార్టీ తనకు తానుగా చేసుకున్న గాయం అనేది స్పష్టం చేస్తోంది. బయటి ప్రత్యర్థులకన్నా పార్టీ లోపల ఉన్న విభేదాలే ఎక్కువ నష్టం చేశాయి అని చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇప్పుడిదాకా సమస్యల మూలాలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని పునరుజ్జీవనం కోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్ను ఎలా నిర్మించవచ్చో చర్చిద్దాం. ఏ పార్టీ అయినా పునర్నిర్మాణానికి ఒక బలమైన వ్యూహం అవసరం. దానికి ఇక్కడ 4 స్తంభాలను చూడొచ్చు. మొదటగా సొంత కేడర్ను ఏకం చెయ్యాలి. ఆ తర్వాత ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుని వారి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపే వ్యవస్థను నిర్మించాలి. ఈ పునరుద్ధరణ వ్యూహాన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. మొదటి ముఖం శివుడిది, లయకారుడు. ఇక్కడ లయం చేయాల్సింది బయటి శత్రువులను కాదు, పార్టీని పురుగులా తొలిచేస్తున్న అంతర్గత కలహాలను, వర్గపోరును. అప్పుడే పార్టీ ఒకే మాట, ఒకే బాట మీద నిలబడుతుంది. రెండవ ముఖం విష్ణువుది, స్థితకారుడు అంటే కాపాడేవాడు. ప్రజలకు మేలు చేసిన రైతు బంధులాంటి పథకాలను కాపాడతామని, వాటిని కొనసాగిస్తామని భరోసా ఇవ్వాలి. ఈ నమ్మకమే పార్టీకి పునాది అవుతుంది. ఇక మూడవ ముఖం బ్రహ్మది, సృష్టికర్త. పార్టీ భవిష్యత్తు కోసం కొత్త నాయకత్వాన్ని సృష్టించాలి. యువతకు అవకాశాలు ఇచ్చి వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పార్టీని పునరుద్ధరించాలి. అప్పుడే పార్టీకి కొత్త ఊపిరొస్తుంది. చివరిది అత్యంత కీలకమైనది, దుర్గరూపం, రక్షకురాలు. ఎవరిని రక్షించాలి? ప్రజలను, వారి సమస్యల నుండి, అవినీతి ఆరోపణల నుండి. ఈ ఆధునిక యుగంలో రక్షణ అంటే వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా కాపాడటమే. భారతదేశ కొత్త చట్టాల ప్రకారం ప్రజల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని వాడటం, వారి గోప్యతను ఉల్లంఘించడమే. ఈ పారదర్శకతే ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి మార్గం. సరే, ఇంత విశ్లేషణ తర్వాత మనం ఒక తుది పాఠం నేర్చుకోవాలి. నారాయణఖేడ కథ నుండి మనం పాలన గురించి, ప్రజాస్వామ్యం గురించి అసలు ఏం గ్రహించవచ్చు? అదే చివరి అంకం. చివరికి ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అత్యంత గొప్ప రాజకీయ వ్యూహమంటే కేవలం ప్రజలకు అవసరమైన మంచినీళ్లు, మంచి రోడ్లు, ఆత్మగౌరవం అందించడమేనా? బహుశా సమాధానం అంత సులభంగానే ఉందేమో. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మీరు కూడా ప్రజల మనిషిగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడిగా ఎదగాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నెంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం